ఉన్నటువంటి సంఘీభావంగా వచ్చినటువంటి మా తెలుగుదేశం పార్టీ మిత్రులకు, జనసేన మిత్రులకు కూడా ప్రత్యేక అభినందనలు. ఈ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అనేది ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక పెట్టినటువంటి యాక్టు చాలా చాలా ప్రమాదమైనది. దీనివలన ప్రజల ఆస్తులకి గ్యారంటీ లేదు, కష్టపడి సంపాదించుకున్న ఆస్తులకి గ్యారంటీ లేదు. ఎవరు అధికారం ఉంటే, ఇక జగన్మోహన్ రెడ్డి లాంటి ప్రభుత్వం వచ్చిందంటే, బొల్ల లాంటి ఎమ్మెల్యేలు వచ్చారంటే ఇక ఆస్తులన్నీ ఏ కన్ను పడిందంటే చాలు రాయించుకోవటమే, వాళ్ళకి అనుకూలంగా తీర్పు చెప్పించుకోవటమే. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. అసలు చట్టాలని ఇంత బాగా వక్రీకరించవచ్చా అనేది జగన్మోహన్ రెడ్డి గారి పాలన వచ్చినాక కళ్ళు తెరుచుకున్నాం. అనేక విషయాల్లో అంటే ఇప్పుడు ఈ చట్టం ఉంది అంటే దీన్ని ఏ విధంగా వర్గీకరించవచ్చు అంటే, ఇప్పుడు మనం కళ్ళ ముందు చూస్తున్నాం, ఒకడేం తప్పు చేయకుండానే వాడిని కొట్టి గాయపరిచి, కొట్టినోడు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎవడైతే తలకాయ పాలు కొట్టాడో వాడెళ్ళి తన్నులన్నోడి మీద కేసు పెట్టొస్తున్నాడు. తీసుకెళ్ళి అక్కడ నుండి ఎమ్మెల్యే దగ్గర నుండి ఫోన్ రాగానే ఎవడైతే తన్నులు తిన్నాడో వాడిని మళ్ళీ పోలీసులు కూడా తీసుకెళ్ళి స్టేషన్లో పెట్టి మళ్ళీ నీ మీద కేసు పెట్టారా అని చెప్పేసి ఈ లోపల ఎత్తున్నారు. అంటే బాధితులను తీసుకెళ్ళి జైల్లో పెడుతున్నారు. చట్టాన్ని వాళ్ళ చేతుల్లో తీసుకొని చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. నేరస్తుడినేమో కంప్లైంట్గా చేస్తున్నాడు, బాధితుడినేమో నేరస్తుడిగా చేస్తున్నారు. ఈ పాలనలో ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉందా? అంటే రేపు ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ వలన ఇప్పుడేంటి మనకు అన్యాయం జరిగిందంటే దాన్ని మనం ముందు కోర్టుకి వెళ్తాం. కోర్టులో న్యాయం జరుగుతుంది కాబట్టి ఈరోజు కనీసం ధర్మం కొంత నిలబడింది. ఈరోజు రాష్ట్ర రాజధాని ప్రజలు నిలదొక్కున్నారన్న న్యాయం కోసం పోరాడితే ఈ దుర్మార్గ ప్రభుత్వం అన్యాయం చేసిన రాజధాని రైతులకి కోర్టుకు వెళ్తే న్యాయం జరిగింది. అలాగే జీవో నెంబర్ 1 తీసుకొచ్చారు. జీవో నెంబర్ 1 తీసుకొచ్చేసి ఎక్కడ పడితే అక్కడ మీటింగులు పెట్టడానికి లేదు. మీరు వాళ్ళేమో అధికార పార్టీ వాళ్ళు ఇష్టమైన కాడ రోడ్డుకి అడ్డంగా పెడుతున్నారు, ట్రాఫిక్ జామ్ చేస్తూ. మనం ఏదో మిగిలిన పక్షాలు పార్టీ వాళ్ళు ఏదో పక్కన పెట్టుకుంటున్నా కానీ ట్రాఫిక్కి అంతరాయం లేకుండా పెట్టుకోవడానికి లేదు. జీవో నెంబర్ 1 అని చెప్పేసి ఎప్పుడు పాతకాలపు నాటి జీవోని తీసుకొచ్చేసి ప్రతిపక్షాలని గొంతు నొక్కే ప్రయత్నాలు చేయడం జరిగింది. ఈ విధంగా చట్టాన్ని మొత్తాన్ని లూప్ హోల్స్ని అడ్డం పెట్టుకొని చట్టంలో ఎక్కడో బ్రిటిష్ కాలంలో ఉండేటువంటి చట్టాలను కూడా తీసుకొచ్చుకొని వాళ్ళకు అనుకూలంగా చేసుకునే ప్రయత్నం చేయడం ఇది ప్రజాస్వామ్యానికే విరుద్ధం. అంటే దీని వలన ల్యాండ్ టైటిల్ యాక్ట్ వలన మనకి అన్యాయం జరిగితే ఇక కోర్టుకు వెళ్ళడానికి లేదు. ఈ అధికారులే ఈరోజు అధికారుల పరిస్థితి ఎట్లా ఉందంటే, ఈరోజు ఎస్పీలను కూడా ఉత్సవోపించే పరిస్థితి వచ్చింది జగన్మోహన్ రెడ్డి పాలనలో. చెప్పినట్టు ఇంటే ఉండు, లేకపోతే ఇమ్మీడియట్గా మరుసటి రోజే గంటలోనే ట్రాన్స్ఫర్. నేను చూశాను కొంతమంది ప్రత్యేకంగా ఎస్పీలతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళ ఇబ్బందులు, అంటే ఈ ప్రభుత్వం చెప్పినట్టు వినకపోతే మేము ఈ సీట్లో ఉండమని అంటున్నారు. ఆ సీట్లో ఉండటం కోసం వాడు ఏమైనా చెప్తాడు, ఎదుటివాడికి నష్టం. అంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో అంటే ఇద్దరు ఆస్తుల మధ్య వివాదం వచ్చినా, ఏదైనా ఇబ్బంది వచ్చినా వెంటనే నిర్ణయం ఎవరి చేతిలో ఉంటుంది? అధికారి చేతిలో ఉంటుంది. ఈ యాక్ట్ ప్రకారం ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్లో అధికారుల చేతిలో న్యాయ వ్యవస్థ పెడతామంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. దీనివల్ల ప్రజలకు న్యాయం జరగదు. ఈరోజు ప్రజలకు ఎవరికి అన్యాయం జరిగినా కోర్టుకు వెళ్తున్నారు, కోర్టుకు వెళ్తే న్యాయం జరుగుతూ ఉంది. అధికారి చేతుల్లో చట్టం నిర్ణయించే అధికారం అధికారికి ఇస్తే కోర్టుకు వెళ్లాల్సిన పని, కోర్టులో జరగాల్సిన పని ఒక అధికారి చేతిలో పెడితే ఆ అధికార పార్టీ చెప్పినట్టు వినాల్సి వస్తుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పాలన ఉంది, రేపు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది. ఇట్లా భవిష్యత్తులో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం ప్రభుత్వం చెప్పినప్పుడు అధికారి చెప్పినట్టు ఆడ న్యాయం జరిగింది.
అంతేగాని న్యాయంగా ముందుకు పోదు. ఈరోజు ఎస్పీ